చేంజెస్ చేయకుండా ఎలా పెడతారు? సెకండ్కి మాకు బిల్డింగ్ షిఫ్టింగ్ ఉంది, సో చేంజెస్ చేసాము. వాష్రూమ్స్కి ఇక్కడ కంఫర్ట్ లేదు, మేము పైన హాస్టల్ రూమ్కి ఆ పిల్లల్ని అలౌ చేస్తున్నాము. మీ రీజన్స్ మీరు చెప్తారు, వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్తారు. ఏదైనా కానీ ఒక్కసారి కంప్లైంట్ వచ్చింది అన్నప్పుడు అన్ని బ్రాంచెస్లో అట్లీస్ట్ కొంచెమన్నా కాషియస్గా ఉండాలి కదా, జాగ్రత్తలు పాటించాలి కదా. పిల్లలు అందరూ ఒక ఏకగంఠంతో ఎందుకు చెప్తారమ్మా పొద్దున బ్రేక్ఫాస్ట్ వాసన వచ్చిందని చెప్పి? మరి తింటున్నాం మేడం, ఇది ఎక్కడ వంట చేసి తెస్తారు? బ్రేక్ఫాస్ట్ స్మెల్ వచ్చిందంట, మీరేనా బ్రేక్ఫాస్ట్ పెట్టింది కూడా? లంచ్ వేరే వాళ్ళ? తెలుగేనా हिंदी? तेलुगु। सुबह में खराब हुआ सो ब्रेकफास्ट दिए कहते हैं। जो आया था गरम गरम हो देते दूसरा। नहीं बच्चे बोल, सारे लोग बोल रहे हैं ना, एक दो बोले तो बात अलग है। खराब हुआ ब्रेकफास्ट दिया बोल के बोल रहे सब लोग। ये खराब हो गया, देखो स्मेल आ रहा है, वो देख लो। తెలుగేనమ్మా? చూడు ఒకసారి, చూడు వాసన వస్తుంది, చెడిపోయిన వాసన వస్తుంది. అది చూడండి, ఒక్కరు కాకపోతే నలుగురు చూడండి. చూడమ్మా, నువ్వు చూడు, నాకేం అవసరం అబద్ధం చెప్పడము. देखो एक बार आओ, कैसा स्मेल आ रहा है, देखो खराब हुआ सो स्मेल आ रहा है. పప్పు పాడైపోయి నీకు వచ్చిందా లేదా? పప్పు పాడైన స్మెల్ అబద్ధం చెప్పకు, పట్టుకమ్మా. పాడైపోయిన స్మెల్ వస్తుంది, అది ఒక్కరు కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ టేస్ట్ చేయండి. నీకు స్మెల్ వచ్చిందా రాలేదా? పాడైపోయిన స్మెల్ వస్తుందా రావట్లేదా? నేను మిమ్మల్ని అందుకే అన్నా, నేను వెళ్ళండి మీరు ఉండకండి ఇక్కడ అని. మీరు ఉన్న తర్వాత వాళ్ళు చెప్పాలంటే వాళ్ళ ఎంప్లాయీస్ కదమ్మా. మరి మీరు వెళ్ళండి, ఇక్కడ నుండి వెళ్ళండి. మీరు తెలుగా హిందీయా? తెలుగా? వాసన చూడు, ఇది పట్టుకో, పట్టుకో, వాసన చూడు. పాడైపోయిందా పాడవలేదా? మరి పాడైపోయిన పప్పు ఎలా పెడతారు పిల్లలకు? स्मेल आ रहा है, वो देखो कितना गंदा स्मेल आ रहा है. इंचार्ज एवर इक्कड़? प्रिंसिपल तो पाటు इंका इंचार्ज एवरू? एवरम्मा इक्कड़ इंचार्ज? आ स्मेल చూడాలి, స్మెల్ చూడమ్మా. బాగుందా పాడైందా? కరెక్ట్ చెప్పు, అబద్ధం చెప్పకు. నీకు ఇంతమందికి స్మెల్ వస్తుంది, నీకు బాగుందా? అది అమ్మ చూడండి, స్మెల్ చూడండి. ఏం మాట్లాడతావమ్మా ఇప్పుడు? అమ్మ నువ్వు ఇప్పుడు ఏమన్నావు ఇందాక? నువ్వేమన్నావు? పాడైపోయిన స్మెల్ వస్తుందా లేదా? పాడైపోయిన స్మెల్ వస్తుందని ఇంతమంది చెప్తా ఉంటే బాగుందని చెప్తావేంటి? పిలవండి, పిల్లల్ని పిలవండి, పిలవండి పిల్లల్ని. అంటే మేము అబద్ధం కల్పించుకొని చెప్తున్నామా? కరెక్ట్ చెప్పు, అబద్ధం చెప్పు. పప్పు స్మెల్ కాదమ్మా. ప్లేట్ దే, నువ్వు ప్లేట్ దే, ప్లేట్ తీసుకురా. పాడైపోయిన వస్తువులు పెట్టుకుంటూ బాగుంది అని చెప్పి మీరే కితాబ్ ఇచ్చుకుంటా అంటే ఎట్లా? చూడు, ఇన్స్టిట్యూట్లో జాబ్ చేస్తున్నాను, అబద్ధం మాట్లాడకు. చలో ఇది తీసుకొని వెళ్దాం పదా బయటకు. నువ్వు బయటకు వెళ్ళు, లేదంటే ఫుడ్ ఇన్స్పెక్టర్కో కాల్ करो, वो लोग आके చెక్ करेंगे. ఫుడ్ ఇన్స్పెక్టర్కి కాల్ చేయండి, ఫుడ్ ఇన్స్పెక్టర్కి. మీరు వండే దగ్గర ఉంటారా? ఓన్లీ సర్వింగ్ వరకేనా? ఓన్లీ వడ్డించడం వరకే? పద్మజ గారు, ఇప్పుడు ఈ కావూరి హిల్స్లో గర్ల్స్ హాస్టల్ నుండి 1 month నుండి వీళ్ళు కంటిన్యూస్గా కాల్స్ చేస్తున్నారని సరే వాళ్ళ వద్దామని వచ్చాను. బాయ్స్ హాస్టల్లోకి గర్ల్స్ హాస్టల్ని మార్చారు.
ఇక్కడ వంటలు చూస్తూ ఉంటే పప్పు కంప్లీట్గా అసలు స్మెల్ వస్తూ ఉంది పాడైపోయి. అదే పప్పుని కాకపోతే ఏంటంటే వేడిగా చేసేసి పెడతా ఉన్నారు పిల్లలకి. ఫుడ్ ఇన్స్పెక్షన్ వాళ్ళకి కాల్ చేయండి. ఇప్పుడు వచ్చి ఈ పప్పు తీసుకొని వాళ్ళు దీని గురించి రిపోర్టింగ్ చేయాలి. నేను లొకేషన్ పంపిస్తున్నా, కావూరి హిల్స్, శ్రీ చైతన్య గర్ల్స్ హాస్టల్. సరే ये निकाल के रख दो बाजू में. ఆ పప్పు ఎవరు ముట్టకండి. ఆ పప్పు అక్కడ పక్కకు పెట్టండి. ఈ పప్పు తీసి అక్కడ పక్కన పెట్టండి, మూత పెట్టి. వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. నువ్వు చెప్పడం అవసరం లేదు, నేను చెప్పడం అవసరం లేదు, వాళ్ళే చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ముగ్గురు పాడైపోయిందనే మాటనే చెప్పారు. ఈవిడ ఒక్కతే వచ్చి బాగుందమ్మా అంటుంది. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఎంప్లాయీ కాబట్టి డెఫినెట్గా బాగుందనే చెప్తావు. ఆగింగా పక్కకు పెట్టమ్మా, పక్కకు పెట్టు. వీళ్ళకు చాలాసార్లు చెప్పాను ఇలాంటి రూమ్స్లలో పెట్టకండి, డైనింగ్ హాల్స్, కనీసం గాలి వెలుతురు ఏది ఉండదు అని చెప్పి. కానీ శ్రీ చైతన్య నారాయణ వాళ్ళు అసలు మారే అటువంటి ఆలోచన చేస్తున్నట్టు అనిపిస్తలేదు. ఎంప్లాయీస్ని తీసుకొచ్చి పెడతారు. ఆ వైస్ ప్రిన్సిపల్ అని అంటే అట్లీస్ట్ వాళ్ళకి క్వాలిఫికేషన్ కూడా ఉండదు. తీసుకొచ్చేదో 10,000కి 20,000కు జీతాలు ఇచ్చేసి తీసుకొచ్చి పెట్టేసి హాస్టల్స్ రన్ చేస్తూ ఉన్నారు. మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. ఒక కిచెన్ మెయింటైన్ చేయాలి అంటే కూడా నీకు కొంతనన్నా నీ క్వాలిఫికేషన్ ఏంటమ్మా? నేను చూస్తే ఎవరన్నా ఇక్కడ కిచెన్ ఇన్ఛార్జ్ అని చెప్తారా? చెప్పు. చూపించండి వాష్రూమ్స్ అవి. పిల్లలు చాలా కంప్లైంట్స్ చేస్తున్నారు కింద. వెళ్తున్నారు మేడం, ఇక్కడ వెళ్ళడం లేదు, యూజ్ చేయట్లేదు కాబట్టి ఇవి చూసినా వాళ్ళే చెప్తా ఉన్నారమ్మా ఇవే యూజ్ చేస్తున్నామని చెప్పి. అకాడమిక్స్ అసలు 4 రోజులు హాలిడేస్ ఇవ్వకపోతే ఎట్లా? ఇప్పుడు మీరు వైస్ ప్రిన్సిపల్ కదా, మీరు ప్రిన్సిపల్, సారీ మీరు ప్రిన్సిపల్. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ అన్న వాళ్ళకి హాలిడేస్ ఇవ్వాలా వద్దా? పిల్లలు చెప్పారండి యూజ్ చేస్తున్నామని. వెళ్ళేవరకు డోర్ తీసేవరకు జెంట్స్ ఉంటున్నారంట. చూడండి పిల్లలు కూడా అరుస్తున్నారు. అందుకే హ్యాపీనెస్తో నేను వచ్చానని. స్టూడెంటేనా అమ్మా? ఈమె స్టూడెంటే కదా, అసలు యూజే చేయట్లేదు అంటున్నారు. పిల్లలు బయటకు వస్తూనే ఉన్నారు అందులో నుండి. ఏం మాట్లాడతారు అసలు మీరు? అమ్మ ఏం చెప్తావమ్మా? పిల్లలు బయటకు వస్తున్నారు నీ ఎదురుగాని. వాచ్మెన్స్కి వీళ్ళకు సెక్యూరిటీ వాళ్ళకు వీళ్ళకి అందరికీ ఒకటే బాత్రూమ్స్ ఇచ్చేసి మీరు యాక్చువల్లీ చెప్తాను వినండి. ఇక్కడ యూజ్ చేయదని మేము ఫ్రీక్వెంట్గా చెప్తున్నాం. పిల్లలకి కన్వీనియంట్ ఉండి ఇక్కడికి వస్తున్నారు, లేదంటే హాస్టల్కి వెళ్ళండి అని చెప్తున్నాం. అదేనమ్మా, వాష్రూమ్ వస్తూ ఉంటే పరిగెత్తుకొని ఎక్కడికో వెళ్ళలేరు కదా. ఒక్కసారి మీరు ఈ బ్రాంచ్కి మార్చే ముందు అవన్నీ మెజర్స్ తీసుకున్న తర్వాత మీరు మార్చాలి. మీరు మార్చకుండా ఇవన్నీ ఏం చేస్తూ ఉన్నారు మీరు? అసలు న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అన్నప్పుడు బాగుండాలి, బాగాలేవు అని అంటే దాని అర్థం ఏంటి? యూ హ్యావ్ నో రైట్